నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీకృష్ణ దేవరాయల కాపు బలిజ నిత్య అన్నదాన సత్రంలోని కళ్యాణ మండపం మరియు సత్రం అభివృద్ధి కొరకు కమిటీ సభ్యులతో బుధవారం సర్వసభ సమావేశం సత్రం అధ్యక్షుడు బలిజ సంఘం నాయకుడు శెట్టి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు బలిజ సంఘీయులు సర్వసభ సమావేశంలో పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సత్రం అధ్యక్షుడు శెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ నిత్య అన్నదాన సత్రంలో కళ్యాణ మండప నిర్మాణానికే కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందరూ ఐకమత్యంతో ముందుకెళ్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సత్రం అభివృద్ధికి మీ విలువైన సలహాలు సూచనలు తెలియచేయాలని సభ్యులను కోరారు. అలాగే మహిళా కమిటీ సభ్యులు కూడా సంఘంలో ఉండాలని, వారు సేవలు అందించాలని కోరారు. బలిజలు అన్ని రంగాల్లో రాణించాలని, బలిజల అభివృద్ధికి తమ వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని శెట్టి విజయ్ కుమార్ తెలిపారు. అనంతరం కళ్యాణ మండపం కోసం విరాళాలు సేకరించిన బలిజ వాలంటీర్లను సత్ర కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. త్యాగం చేశారు. మనకు ఆ కళ్యాణ మండపంకు వచ్చే ఎంట్రీ మొత్తము ఏదైతే మనం ఎకరా స్థలం కొన్నామో డబ్బులు ఇచ్చేసి దానికి ఎంట్రీకి ఏదైతే ఉందో దాదాపు 9% వాళ్ళ సొంతంగా వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద రాసుకోమని ఉదాహరణ ఇచ్చినాడు. కాబట్టి అందరి అభిప్రాయం తీసుకోండి. వాళ్ళ అభిప్రాయం ప్రకారం కూడా మనం దీంట్లో మహిళా కమిటీ కూడా ఒకటి పెట్టుకుంటే మంచిదని ఆచరించినందుకు సంతోషం. ఎందుకంటే సొంత స్థలము మధ్యలో ఉంటే వాళ్ళకి ఇచ్చినాడు. సంజయ్ కూడా ఒక రకంగా గుప్తదానం చేసినాడు. గుంటూరు సంజయ్ కొంతమంది సంజయ్ నిర్మించినాడు పాట నాతో తప్పది. ఆయన కూడా కొంత స్థలంలో తక్కువకి ఇచ్చినాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా మనం ఎప్పుడు కూడా దీవించాలి. పోతాం లోకల్ ఉన్నప్పుడు అడగని ఉండాలి. సత్రంలో ఏం జరుగుతుందన్నా ఏం కథ పడలేదు. ఇక్కడ కింద చేపలు మనకు అందరికీ అందుబాటులో చేపల దుప్పట్లు అన్నీ ఉన్నాయి, బిల్లులు అన్నీ కూడా ఉన్నాయి. సో వచ్చిన మన బంధువులకు ఎవరికి ఎటువంటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా ఉంది. ఒకవేళ అట్లాంటి సౌకర్యం ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మా నోటీస్ తీసుకుని వస్తే కమిటీ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మీకు చేసి పెడతారు ఇమీడియట్గా. తర్వాత మీరు అంటున్నారు కదా, అంటున్న విధంగా దాన్ని కూడా ఆలోచించాలి మనము. ఒకటి ఏంటంటే మహిళా కమిటీ, మీరు అన్నట్లు మహిళా కమిటీని కూడా చాలా నుంచి అనుకుంటున్నాం. కానీ మన మహిళలు మీరే ఎవరినైనా చూస్తే మహిళలు ముందుకు వచ్చే మహిళలు ఉంటే ఒక కమిటీ ఫామ్ చేద్దామని కూడా ఆలోచన ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఉన్న ఒక మహిళ రావట్లేదు, ఎవరో ఒకరిద్దరు చెప్తే మిగిలిన మహిళలు రావడం లేదు. పార్టిసిపేషన్ ఉండాల్సిందే, తప్పదు మనకు. ఎప్పుడైతే మహిళలు వస్తారో అప్పుడే మనకు స్ట్రెంత్ కూడా ఉంటుంది మన సత్రానికి కమిటీకి. ఎందుకంటే వాళ్ళే ఇంపార్టెంట్ మనకు. సో వాళ్ళ వల్లనే మనకు కమిటీ కూడా డెవలప్ అవుతుంది. నేను కూడా మీ అభిప్రాయాలు ఏకీభవిస్తున్నా. కానీ ఆలోచనగా ముందడుగు ఎవరు ఇస్తారు, ఎవరి ద్వారా వేద్దాం అనేది మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నాకు తెలిసి మల్లయ్యనే దాన్ని లీడ్ తీసుకొని ఇక్కడ మహిళా కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా మల్లయ్య ఆ బాధ్యత అప్పగిస్తున్నాను. మన మల్లయ్య ఎందుకంటే ఆ అమ్మాయి షార్ట్లీ ఇది మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తుంది. కాబట్టి ఒక మహిళ మన బంధువు, మన ఆడపడుచు, మన